హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడానికి కారణాలు ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఇప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్ లో వెళ్ళిపోదాం. సాధారణంగా గర్భంతో ఉన్న వారికి 40 వారాల తర్వాత ప్రసవం జరుగుతుంది. కొందరిలో 37 వారాల కంటే ముందే, అంటే సాధారణ ప్రసవం జరిగే సమయానికి 3 వారాల ముందే శిశువు జన్మిస్తుంది. దీన్నే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం అంటారు. ఇలా జరగడం కారణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొందరు గర్భిణీలు పోషకాహారంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం, ఐవీఎఫ్, డయాబెటిస్, బీపీ, కలుషిత వాతావరణం, అంటువ్యాధులు, సమయానికి తినకపోవడం, మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం, వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే తల్లి గర్భంలోని శిశువు సరైన బరువు లేకపోయినా నెలలు నిండకుండానే పుడతారు. తల్లి తక్కువ బరువు ఉండడం దీనికి కారణం. సరైన పోషకాహారం తీసుకుంటే ఈ సమస్య అనేది రాదు. కొందరు మహిళలు గర్భవతిగా ఉన్న మద్యపానం, ధూమపానం చేస్తుంటారు. ఈ సమస్యకి ఇది కూడా ఒక కారణం. మొదటి బిడ్డకు రెండో బిడ్డకు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎలాంటి గ్యాప్ లేకుండా గర్భం దాల్చడం కూడా ఈ సమస్య కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ నెలలు నిండకుండా పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనేది, దానికి కారణాలు ఏంటి అనే విషయం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.